హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. చిన్న చిన్న టిప్స్తో ఈ వీడియోను చూపిస్తున్నాను, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అరిసెలు. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1/2 kg బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టాలి. మధ్య మధ్యలో 4-5 టైమ్స్ వాటర్ చేంజ్ చేయాలండి. 24 అవర్స్ తర్వాత వాటర్ అన్నీ తీసేసి ఒక పల్చటి గుడ్డలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకూడదు, ఫ్యాన్ కింద ఆరబెట్టకూడదు, ఇంట్లోనే నీడ కారిపోవాలి. బయట మిల్లులో ఇచ్చేదైతే కాస్త ఇంతగానం అవసరం లేదు, కొంచెం వాటర్ అని నడిచిపోగానే పట్టిస్తే సరిపోతుంది. మనం ఇంట్లో పట్టుకోవడం కాబట్టి ఇట్లా పూర్తిగా కొంచెం డ్రై అయిపోయి కొద్దిగా చేతికి బియ్యం అంటుకునేటప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. బియ్యం నేను ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేశాను, పర్ఫెక్ట్గా వచ్చాయి. మీకు డౌట్ అనిపిస్తే రైస్ కాస్త ఎక్కువ నానబెట్టండి, ఎందుకంటే మళ్ళీ రైస్ ప్రాసెస్ పెద్దది కదా. పిండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత మనం పిండి జల్లెడతో జల్లించుకుందాం. రవ్వ జల్లెడ లాంటిది వాడకండి, పిండి జల్లెడనే వాడండి. ఈ జల్లించుకున్న పిండిని పైన మూతగా ఏదైనా పెట్టేసి దాన్ని క్లోజ్ చేసి ఉంచండి, అది ఆరిపోవద్దు. పిండి ఇలా రవ్వలాగా వచ్చిందని మళ్ళీ గ్రైండర్ గిన్నెలో వేస్తూ ఆ బియ్యంతో సహా మళ్ళీ గ్రైండ్ పట్టుకుందాం. ఇలా మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుందాం. ఆ వచ్చిన పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెల్లం ప్రాసెస్ చూద్దాం. ఈ బెల్లం చూసారా ఇంత తెల్లగా ఉంది, ఇది చూసారా ఇంత నల్లగా ఉంది. ఇవి రెండు పనికిరావు. ఇది సాల్టెడ్ ఉంటుంది, నల్లగా ఉంది. నేను తీసుకుంది కొంచెం రెడ్డిష్ కలర్లో ఉందండి, అది అన్సాల్టెడ్ బెల్లం తీసుకున్నాను. దాన్ని నలగొట్టేసి ఒక పెద్ద బాండీలో వేసి ఒక 1/2 కప్పు వాటర్ వేసి కరగబెడుతున్నాను. ఇది కరిగిన తర్వాత వడబోసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద వెయిట్ చేద్దాం. మనం తీసుకునే బెల్లం సాల్టీగా కనుక్కుంటే ఖచ్చితంగా అరిసెలు విరిగిపోతాయి. అదొక రీజన్ అండి, చూసుకోండి. బెల్లం పూర్తి పాతది వాడకండి, పూర్తి కొత్త బెల్లం వాడకండి. షాప్లో అడిగి మరీ తీసుకోండి మంచి బెల్లాన్ని. ఇప్పుడు కొంచెం పాకం వచ్చినట్టుగా ఉంది, ఒకసారి చెక్ చేద్దాం. పట్టుకుంటే కొద్ది ఇలా సాఫ్ట్గా జారిపోతున్నట్టుగా ఉంది, ఇంకాస్త టైం పట్టుద్ది. మనం ఈ పాకం బట్టగా దగ్గరగా ఉండి చూసుకుంటూ ఉండాలి, తాపుకోసారి చెక్ చేస్తూ ఉండాలి, లేదంటే మొత్తం పాడైపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ పాకమే కదా, అందుకే దగ్గర ఉండాలి. 1 స్పూన్ యాలకుల పౌడర్, 1 స్పూన్ నెయ్యి వేసి కలిపేసి చూస్తూ ఉందాం. చేంజ్ అవుతుంది చూసారా, పాకం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. పడుతుంటే కూడా మనకు ఏర్పడుతుంది చూడండి, కొంచెం చిక్కగా వచ్చింది. ఇట్లా పడితే ఇట్లా బౌల్ లాగా రావాలి, ఇది పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు ఇక్కడ స్టవ్ కట్టేయండి, ఆ దగడి మీదనే కొంచెం సగం అంతా పిండి వేస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ కలపండి. కాస్త వేసి కలిపిన తర్వాత మళ్ళీ పక్కకు దించుకొని కొంచెం కొంచెంగా వేస్తూ పిండి మొత్తాన్ని కలిపేయండి. చూసుకోండి, మరీ పిండి టైట్ కావద్దు, మరీ లూజ్ కావద్దు. మీకు పాకం ఎక్కువ అవుతుంది అనిపిస్తే ముందే పాకం కొంచెం పక్కన పెట్టుకోండి, పిండి తక్కువ ఉంది అనిపిస్తే. లేదా మీరు వేసేటప్పుడు పిండి ఎక్కువైంది మీకు ఏర్పడుతుంది, ఇట్లా కలుపుతుంటే గరిట ఈజీగా కలుస్తూ ఉండాలి, ఇక్కడికి సరిపోతుంది. కాస్త పిండి మిగిలిన ప్రాబ్లం లేదు, కానీ తక్కువ పడితే మాత్రం ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ పెద్ద ప్రాసెస్, ఆ పిండి అంతా చేయడం మళ్ళీ 1 డే డీలే అవుతుంది కదా. ఇలా అయిన తర్వాత ఇది పర్ఫెక్ట్ అండి, ఇట్లా ఉండాలి అంతే. ఇప్పుడు దీనిపైన కొంచెం 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి పైన అట్లా వేసేసి మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కాసేపటి తర్వాత చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, ఇలా ఉండాలి. ఇట్లా ఉంటే పర్ఫెక్ట్ అండి, ఈజీగా చేయొచ్చు. మనకి ఇక్కడ దాకా చేసే ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా పర్ఫెక్ట్గా వస్తే తర్వాత చేసే అరిసెలు ఈజీగా వచ్చేస్తాయి. ఒక మందపాటి ప్లాస్టిక్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఒక చిన్న ముద్దంతా తీసుకొని ఇలా చేతిలో నలపండి. ఫస్ట్ నలుపుకొని అక్కడ పెట్టి చేస్తుంటే ఈజీగా పలగకుండా వస్తుంది అరిసెప్ప అనేది. లేదంటే మనం ఇలా నొక్కుతున్నప్పుడు అంత పగిలిపోతుంటుంది. మనం ఇలా చేతుల్లో ఎంత బాగా పిసుకుతూ ఉంటే అప్ప అనేది అంత స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది, ఇబ్బంది లేకుండా. ఇలా చేసేసుకొని ఇప్పుడు ఒక కడాయి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక చిన్న ముద్దట్లేసి టెస్ట్ చేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి, బాగానే కాలుతుంది.
ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్లోగా వేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే పెట్టేయండి. బాగా హై ఫ్లేమ్ పెట్టిపోతే పైన మాడిపోతుంది, లోపల కాలదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆరామ్సే కాల్చండి, నూనె పైన పడకుండా కేర్ఫుల్లీ. పైన వచ్చేస్తుంది చూడండి. ఇలా ఒకసారి పైకి తేలినప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ దానిపైన వేస్తూ అప్పని తింపుతూ కాల్చుకోవాలి. దాని తర్వాత ఒకటి దాన్ని అట్లా మరలేసి మళ్ళీ ఇంకొకటి మెల్లిగా స్లోగా ఇంకొకటి వేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ కాల్చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతాయి. ఒక్కరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, అస్సలు ఇబ్బంది లేకుండా. 2 ఉండాలి, 4 ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే నయమే, ఈజీగా ఉంటుంది. ఇంకాస్త లేకున్నా పర్లేదు, హాయిగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చిల్లుల గరిటెలు 2 పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒకటి అయిన తర్వాత ఒకటి దాన్ని తీస్తూ మళ్ళీ ఇంకొకటి వేస్తూ ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల అరిసెలు చూద్దామండి. పిండి ముద్దను చేతిలో గట్టిగా మెదిపినట్టు చేసి నువ్వులలో డిప్ చేసి అరిసెల మాదిరిగానే ఉత్తుకోవాలి. లేదా పిండిలో నువ్వులు వేసి కలిపి కూడా అలా కూడా చేసుకోవచ్చు. సేమ్ మనం ఫస్ట్ నార్మల్ అరిసెలు కాల్చాం కదా, అదేవిధంగా వీటిని కొంచెం తేలగానే పైన ఆయిల్ వేస్తూ టర్న్ చేస్తూ కాల్చుకోవడమే. అంతేనండి. నువ్వుల అరిసెలు కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అరిసెలు అంటేనే చాలా టేస్టీగా ఉంటాయి, అందులో నువ్వుల అరిసెలు ఇంకా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. ఎంత బాగుంటాయో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వావ్! అరిసెలు అంటేనే కష్టం అని చాలామంది చేయడమే బంద్ చేశారు ఈ మధ్యకాలంలో. ఇంతేనండి, చిన్న టిప్స్ అవి పాటిస్తూ మనం కొంచెం జాగ్రత్తగా చేసామంటే ఎంతో టేస్టీకరమైన మన ట్రెడిషనల్ సంక్రాంతి స్పెషల్ వంటకాన్ని మీరు అందరూ చేసుకోవచ్చు, ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. మనందరం కూడా ఈ ఫెస్టివల్ని ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేద్దామా? ఇంతేనండి, అరిసెలు రెడీ. నువ్వుల అరిసెలు, బెల్లం నువ్వుల అరిసెలు వితౌట్ నువ్వుల అరిసెలు 2 రెడీ అయిపోయాయి. ఈజీగా మనం ఇంట్లో చేసుకొని మన వాళ్ళకి చేసి పెడితే ఆ తృప్తే వేరు అసలు. వావ్! ఎంత బాగున్నాయి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో, పైన కొంచెం క్రిస్పీ, లోపల సాఫ్ట్గా, చాలా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదండి ఇవాళటి వీడియో. ఎంతో టేస్టీకరమైన మన తెలుగువారి సంక్రాంతి స్పెషల్ అరిసెలు. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.